మేము 2006 అండి. చాలా చిన్నగా ఉండేది. హైడ్రా వాళ్ళొచ్చిన తర్వాత బాగా డెవలప్ చేశారు. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ డెవలప్‌మెంట్. వి నెవర్ ఎక్స్‌పెక్టెడ్. ఇంత పెద్దగా చేస్తారని మాకు, మా పిల్లలకి మంచి ఆటువిడుపుగా ఉంటదని మేము ఊహించలేదు. నాకు తెలిసి ఒక 15 ఫీట్ అబోవ్ డిగ్ చేశారు యాక్చువల్‌గా మట్టి. లోడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ దిస్ థింగ్. చాలా కష్టపడ్డారు. చాలా ఇన్వెస్ట్ చేశారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ మైల్‌స్టోన్ ఫర్ కైండ్ ఆఫ్ హైదరాబాద్. వాటర్ ప్రాబ్లం రాదు. పిల్లలకు ఆటవిడుపుగా ఉంటుంది. వాకర్స్‌కి, జాగర్స్‌కి మంచి హెల్ప్ అవుతుంది బాడీ ఫిట్‌నెస్‌కి. ఇక్కడ రెగ్యులర్ మార్నింగ్ వాకింగ్‌కి వస్తామండి మేము. మా బ్యాచ్ చాలా మంది ఉన్నారు. అందరం వస్తాం. బావుంటుంది ఇక్కడ. అండ్ రీసెంట్లీ ఇంకా చాలా డెవలప్ అవుతుంది కాబట్టి చాలా ఇట్స్ వెరీ ఫైన్ టు లుక్ ఎట్ అండ్ స్పెండ్ సమ్ మోర్ టైమ్ హియర్. హైడ్రా ఇలాగ అన్ని చెరువులు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడ పెట్టినా అంత ఉన్న చిన్న చెరువులు కూడా పొల్యూట్ అయిపోయాయి అండ్ ఎక్కడ చూసినా కబ్జాలు అయిపోయింది. అదే హైడ్రా కనుక ఇలాగే అన్ని హైదరాబాద్ లో చెరువులు అన్ని చేసేస్తే చాలా మందికి ఒక ఉపాధిగా ఉంటుంది. అండ్ అగైన్ ఇట్స్ గివ్స్ లాట్ ఆఫ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, పొల్యూషన్ ఫ్రీ. అండ్ ఈ వాటర్ డిగ్ ఉంచడం వల్ల కూడా ఎప్పుడు వాటర్ ప్రాబ్లం రాదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద పబ్లిక్ కదా. ఒక సంస్థను ఏర్పాటు చేసిందే మంచి జరగడానికి. జరుగుతున్న మంచిని అందరూ ప్రోత్సహించబోవచ్చు కదా. ఇప్పుడు 199 మంది ఓకే చెప్పినా ఒకరైనా నెగిటివ్ చెప్తారుగా ఏది జరిగినా. సో వీ షుడ్ థింక్ ఇన్ దట్ వే. అంతేగాని ప్రతి ఒక్కటి నెగిటివ్ తీసుకోలేం కదా.